మనకు అలాటెడ్ కోటా ఏదైతున్నదో 8 లక్షల పైచీలకు మెట్రిక్ టన్నులు వచ్చేది ఆగస్టు వరకు. మన రాష్ట్రానికి 5 లక్షల మాత్రం వచ్చింది, అంటే 3 లక్షల షార్టేజ్. అంటే ఆల్మోస్ట్ 40% షార్టేజ్ కొరత. 8 లక్షల రిక్వైర్మెంట్ ఉంటే 3 లక్షల షార్టేజ్ మన ఎరువుల సరఫరా. మన జగిత్యాల జిల్లాకే అంటే దాదాపు ఇక్కడ మన దగ్గర 4 లక్షల ఎకరాలు సాగైంది ఈసారి. ఈ ఖరీఫ్లో వరి ఇతర పంటలన్నీ కలిపి వరి దాదాపు 3 లక్షల ఎకరాలు అయింది జగిత్యాల జిల్లా. వరి సాగు దాదాపు 3 లక్షల ఎకరాలు అయింది. ఇతర పంటలు 1 లక్ష ఎకరాలు అయింది. ఈ 4 లక్షల ఎకరాల విస్తీర్ణతకు మనకు 40,000 టన్నులు యూరియా అవసరం పడుతుంది. అంటే ప్రభుత్వ అంచనా చెప్తున్నా, అంటే వాస్తవంగా 50,000 దాకా పోతుంది. ప్రభుత్వ అంచనాకు అనుగుణంగా 40,000 మెట్రిక్ టన్నులు కావాలి. ఈ 4 లక్షల ఎకరాల సాగుకి మనకి ఇదివరకు వచ్చింది 20,000 ఎకరాలు, 20,000 మెట్రిక్ టన్. And we are short of 20,000 metric ton. We are short of 20,000 metric ton. Almost 50% shortage కొనసాగుతుంది. అయినా కానీ ఆ ఉన్న సరఫరా సద్వినియోగం చేయబడే విధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ నిర్మాణాత్మకంగా వ్యవహరించి ఇది అక్రమ మార్గాలకు పోకుండా రైతాంగానికి వినియోగపడే విధంగా స్టాక్ చేయవలసిన అవసరం లేదు, చేయకుండా అన్ని చర్యలు తీసుకొని కొంత ఇంతవరకు దొడ్డెక్కిస్తున్నాయి. మనకి ఇంకనైనా ఇంకొక 10,000 మెట్రిక్ టన్ అవసరం పడుతుంది బాబు. ఇంకనైనా ఒక 10,000 మెట్రిక్ టన్ అవసరం పడుతుంది మన జిల్లాకి చెప్తున్నాయి. రాష్ట్రానికి ఇప్పటికీ ఆగస్టుకే 3 లక్షల మెట్రిక్ టన్నులు షార్టేజ్ ఉన్నాయి. మీరు సెప్టెంబర్ తీసుకోండి, ఇంకో 1 లక్ష మెట్రిక్ టన్నులు కావాలి. నిన్న మన తెలంగాణ ప్రాంతానికి చెందిన పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారి ఆధ్వర్యంలో ప్రేరిస్తున్నదో కేంద్ర వ్యవసాయ రసాయన శాఖ మంత్రులు నడ్డా గారిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ ఫర్టిలైజర్ కొరత లేకుండా రిక్వైర్డ్ కోటా అలాట్మెంట్. ఇప్పుడు ఇదంతా ఇండికేటెడే, మనం అదనంగా అడగడం లేదు. ఇదంతా ఇండికేటెడ్, మనకి ఇంత సరఫరా చేస్తామని చెప్పని మన కేంద్రం సూచనిస్తుంది. ఎవ్రీ ఇయర్ ఏ నెల ఎంతెంత విడుదల చేస్తామని వాళ్ళు ఏ అంచనా అయితే మనకు పొందుపరిచిందో మన అవసరాలకు అనుగుణంగా విడుదల చేయడానికి అది వాళ్ళు సరఫరా చేయలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే అంచనాల మేరకు సరఫరా చేయబడలేకపోవడంతో వీళ్ళ మన రాష్ట్రంలో ఏదైతుందో ఈ యూరియా సమస్య కొంత రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. అంటే దీనికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదింపులు చేయటము, దాన్ని ఫాలోఅప్ చేయటము, నిన్న పార్లమెంట్ సభ్యులతో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయటం ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పటికైనా ఇది కేంద్ర ప్రభుత్వము తమ బాధ్యతగా
ఏదైతే వాటిని నిర్వర్తించండి మీరు ఈ కేంద్ర ప్రభుత్వం నైతికంగా బాధ్యత వహించాలి. వాళ్ళ కళ్ళ ముందు కనబడేది మన రాష్ట్ర ప్రభుత్వం కనబడుతుంది. క్షేత్రస్థాయిలో ఎవరు కనబడతారు? రాష్ట్ర ప్రభుత్వం కనబడుతుంది. క్షేత్రస్థాయిలో కనబడేది రాష్ట్ర ప్రభుత్వం. కానీ వాస్తవ షార్టేజ్కు బాధ్యులు ఎవరు? కేంద్ర ప్రభుత్వం.